అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి. ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడిగా ఎంపిక కాబడ్డాను. మనందరికీ తెలుసు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అన్నది గత 5.5 సంవత్సరంగా ఈ రాష్ట్రంలో ప్రారంభించి భారతదేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలవడమే కాకుండా ఐక్యరాజ్య సమితి దృష్టిని సైతం ఆకర్షించగలిగింది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. పలు రాష్ట్రాల్లో ఇక్కడ చూసి అక్కడ కూడా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయాలని చాలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో గత 5.5 సంవత్సరంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యలను కొన్ని పరిష్కరించుకోగలిగాం, ఇంకా చాలా విషయాలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. అంతేకాకుండా ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఎన్నో ఉద్యోగ సంఘాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే యూనిక్గా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఇబ్బందులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించుకోవాలి అంటే అందరూ ఒక తాటిపైకి రావాలి, ఒక సమైక్యంగా ఐకమత్యంగా మనందరం కూడా వీటి సాధనకు కృషి చేయాలని నిర్ణయించిన క్రమంలో అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం అనేది మొన్న 26వ తేదీ జనవరి 26వ తేదీ ఆదివారం నాడు ఒక సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈరోజు తుది సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక జేఏసీని నిర్మించుకోవడం జరిగింది. ఎందుకంటే డిపార్ట్మెంట్ల వైజ్గా ఉన్నటువంటి సమస్యలు పరిష్కృతం అవుతున్నప్పటికీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులను పరిష్కరించుకోవాలంటే ఐకమత్యం అవసరమని భావించాం. చూసాం, గత 5.5 సంవత్సరాలుగా ఎన్నో చోట్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల భౌతిక దాడులు జరిగాయి. కొంతమంది ఆత్మహత్య చేసుకొని మరణించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం ఎక్కడా చూసి ఉండరు, కానీ ఇది కూడా ఇక్కడ ఈ వ్యవస్థలో జరిగింది. ఎందుకు కారణం? సచివాలయ ఉద్యోగులు రిక్రూట్మెంట్ చేసింది ఒక డిపార్ట్మెంటు, వర్క్ ఎగ్జిక్యూట్ చేసినది ఒక డిపార్ట్మెంటు, శాలరీస్ ఇస్తున్నది ఒక డిపార్ట్మెంటు. ఒక్కరోజు సెలవు కావాలి, ఆరోగ్యం బాగలేదు, లేదా అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగలేదు, పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా కూడా ఒక్కరోజు సెలవు కావాలంటే 4-5 అధికారులను బ్రతిమలాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి క్రమంలో వీటన్నిటికీ పరిష్కారం కనుక్కోవాలి. అసలు ఏ శాఖకు సంబంధించిన వారో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తేల్చుకోవాలి అంటే మనందరం ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలంటే ఐకమత్యంగా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈరోజు జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో ఈ రోజున 26 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి అసోసియేషన్లు తరలి వచ్చారు. వారందరి యొక్క ఆమోదంతో ఈ రోజున ఈ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ జేఏసీని సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోగలిగాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్ చేయాలని పూనుకున్నది. అసలు రేషనలైజేషన్ చేసే క్రమంలో రేషనలైజేషన్లో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, క్షేత్రస్థాయిలో ఉన్న ఏ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఏ విధంగా దీన్ని సమర్థవంతంగా చేయడం కోసం చేస్తున్నారు రేషనలైజేషన్ అది ఈ రోజు వరకు కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియను చేసేటప్పుడు దయచేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని రేషనలైజేషన్ ప్రక్రియ విషయంలో ముందుకు పోవాలి. ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది ఉద్యోగులకు ఇటు ప్రభుత్వానికి మరొక వైపు ప్రజలకు అందరికీ సమర్థవంతంగా సేవలు అందించే విధంగా ఉండాలి. కానీ కేవలం ఉద్యోగులను ఇబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా ఒకే ధోరణిలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే అది ఉద్యోగులకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. మేమందరం కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరం కూడా ప్రభుత్వంలో భాగమే, ప్రభుత్వానికి విధేయులమే. అయితే మేము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేకపోతే, మేము ప్రజలకు మరింత సేవలు అందించడానికి మీరందరూ ఉపయోగపడకపోతే దానివల్ల జరగాల్సిన లాభానికంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. మరి ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో విధి విధానాలు ఏంటి? మల్టీపర్పస్ ఫంక్షనరీస్ అన్నారు, టెక్నికల్ ఫంక్షనరీస్ అన్నారు, అదేవిధంగా యాస్పిరేషనల్ ఫంక్షనరీస్ అంటున్నారు, ఉద్యోగుల సర్దుబాటు అంటున్నారు. మరి ఈ క్రమంలో ఉద్యోగులు ఎదుర్కోబోయే సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వాటిని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను తీసుకొని మా యొక్క ఆలోచనలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టాలి తప్ప ఒంటెద్దు పోకడితో దయచేసి చేయవద్దు, ఉద్యోగులకు ఇబ్బంది కలిగించవద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనం చూసాం, కేవలం 2 సంవత్సరాల కాలం పాటు ప్రొబేషన్ అన్నప్పటికీ 9 నెలల ఆలస్యంగా ప్రొబేషన్ డిక్లేర్ చేశారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కేవలం 15,000 రూపాయలతో ఆ రోజు లక్షల జీతాలు తీసుకున్న ఉన్నతాధికారులు ఇల్లు దాటుకుపోయినప్పటికీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించడంలో ఎంతో ధీటుగా ముందుకెళ్లారు. అప్పుడు యావత్ ప్రపంచం మొత్తం మన రాష్ట్రం వైపు చూసింది. అదేవిధంగా రావాల్సిన నోషల్ ఇంక్రిమెంట్స్ కానీ ఇవ్వట్లేదు. ఇక్కడంతా కూడా చదువుకున్న వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ పీపుల్ ఈ సిస్టంలోకి వచ్చారు కాబట్టి వారికి దయచేసి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలని, అరియర్స్ ఇవ్వాలని, నోషల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా విషయం చాలా కాలం నుంచి అటు ఆ ప్రభుత్వమైన ఇటు ఈ ప్రభుత్వానైనా రిక్వెస్ట్ చేస్తున్నది జాబ్ సాట్ కోసం. ఎవరు ఉద్యోగం ఇచ్చారో ఏం పని చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఒకేసారి పలువురు అధికారులు అజమాయిషీ చలాయిస్తూ నా పని చేయాలంటే నా పని చేయాలనుకున్నప్పుడు ఏ పని చేయాలో దిక్కు దోచని పరిస్థితుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. కాబట్టి ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగికి క్లియర్ జాబ్ చార్ట్నిచ్చి నీ పని ఇది, నువ్వు ఇది చేయాలి అని చెప్పి చేయించుకోవాలి తప్ప ఈ విధంగా అందరు సీనియర్ ఉద్యోగులు పై అధికారులు ఒత్తిడి చేసి చేయడం వల్ల తీవ్ర మనోవేదనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గురి అవుతున్నారు. కాబట్టి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు క్లియర్ జాబ్ చార్ట్ ఉండాలనేది మా యొక్క విన్నపం. అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్ని శాఖలు ఉన్నాయి. కొంతమంది అంటున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఇంతమందికి ఎందుకు రిక్రూట్మెంట్ చేశారని. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, క్షేత్రస్థాయిలో చేయడానికి చాలా పని ఉంది. కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఏ విధంగా పని చేయించుకోవాలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయలేకపోతే ఇంతమంది మ్యాన్ పవర్ని నిర్విరామంగా మీరు ఈ ఊరిని అనవసరంగా పెట్టుకున్న వాళ్ళు అవుతారు. దానికోసమనే లైన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయగలిగితే సమర్థవంతంగా పనులు చేయగలుగుతారు, వాళ్ళు టాస్క్ ఇవ్వగలుగుతారు, ఎంతవరకు చేశారనేది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారు, తదుపరి పనులకు ఆదేశించగలుగుతారు, ప్రజానికానికి మరింత నాణ్యమైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మరి దారుణమైన పరిస్థితి ఏంటంటే 5.5 సంవత్సరం గడుస్తున్నా చాలా డిపార్ట్మెంట్స్కి వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ లేవు, ప్రమోషన్ ఛానల్ లేదు. అసలు ఈ ఉద్యోగంలో ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి, భవిష్యత్తు ఉంటుందా లేదా అనేది కూడా చాలామంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన కలిగి ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళందరికీ కూడా సర్వీస్ లేని వాడికి వెంటనే సర్వీస్ రూల్స్ ప్రకటించాలి, ప్రమోషన్ ఛానల్స్ ప్రకటించాలి. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఇంతమంది ఉద్యోగులను ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పుడు పై అధికారులు పైన ఉన్నటువంటి వారు ఎంతోమంది రిటైర్డ్ అవుతున్నారు, చాలా ఖాళీలు ఉన్నాయి. వీళ్ళని ఆయా శాఖలకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కరెక్ట్గా ఉపయోగించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్, ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ అంటే 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్లు ఉంది. చాలా చోట్ల ట్రాన్స్ఫర్స్ కావాలని, ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కావాలని ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించాం. కానీ అందరికీ ట్రాన్స్ఫర్స్ అవుతాయి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం బదిలీలు జరగడం లేదు. ఆ రోజు సింగిల్ సెటిల్మెంట్గా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళని లోకల్ డిస్ట్రిక్ట్ పంపిస్తాము, ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ ఇస్తామని ప్రకటించినప్పుడు కూడా అది కొంతవరకే అయింది, పరిపూర్ణంగా అవ్వలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరికీ కూడా బదిలీల అవకాశం కల్పించాలి వారి సొంత జిల్లాలకు. ఎందుకంటే భార్య ఒక చోట, భర్త ఒక చోట, తల్లులు ఒక చోట, పిల్లలు ఒక చోట, అమ్మ నాన్న ఒక చోట, పిల్లలు ఒక చోట ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కసారిగా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటికీ పరిగణలోకి తీసుకొని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ బదిలీలు, అదేవిధంగా అంతర్జిల్లాల బదిలీలు కూడా చేపట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మీకు తెలియచేయడం, భవిష్యత్తులో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రభుత్వాలు చేయాలని, ఆ విధంగా పెద్దలను కలుస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, అన్నీ చేస్తాం. అప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చలనం లేకపోతే, ఆశించినటువంటి స్థాయిలో లేకపోతే తదుపరి కార్యాచరణను కూడా త్వరలోనే ప్రకటిస్తామని కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏర్పడినటువంటి జేఏసీ కమిటీలో చైర్మన్గా భీమిరెడ్డి అంజన్ రెడ్డి అని నేను, అదేవిధంగా సెక్రటరీ జనరల్గా కూన వెంకట సత్యనారాయణ, ట్రెజరర్గా మురళి, వైస్ చైర్మన్గా మహాలక్ష్మి, మధులత, అరుణకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుడి నాగరాజు, కిషోర్, పబ్లిసిటీ సెక్రటరీగా మర్యాదాస్, అశ్వర్త, వీరితో పాటు మరికొంతమంది సభ్యులను కూడా ఈరోజు జేఏసీలో మెంబర్స్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ జేఏసీ ఎందుకంటే ఈ రాష్ట్రంలో 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారి సమస్యలు పరిష్కారం కాక దిక్కు చూస్తున్నారు. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ఈ జేఏసీ తప్పకుండా అన్ని విధాలా కృషి చేస్తుందని, వీటిలో మరొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చెప్పిన పని చేయడానికి భయపడలేదు. ఆత్మగౌరవ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. కాబట్టి వారి ఆత్మగౌరవాలకు భంగం కలగకుండా, పై అధికారుల నుండి వేధింపులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు.
చాలా వేధింపులు ఎదుర్కొంటున్నారు, బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. చాలా విషయాల వాటిలో మేము ముందు వాటిని పరిష్కరించగలిగాం. ఇటువంటి మహిళా ఉద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ వేధింపులకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. లేదంటే అటువంటి దుర్మార్గంగా కొంతమంది అధికారులు చేయడం వల్ల అది సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తుంది, ఏ ప్రభుత్వాలకైనా సరే. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా ఈ రేషనలైజేషన్ విషయంలో ప్రభుత్వాలు పునఃసమీక్షించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ సముచితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. నోషల్ ఇంక్రిమెంట్స్ అరియర్స్ ఇవ్వాలి, అందరూ చదువుకున్న పిల్లలు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలి, స్పష్టమైన జాబ్ చార్ట్ను ప్రకటించాలి, లైన్ డిపార్ట్మెంట్స్ కంట్రోల్లోకి ఆయా శాఖలు హ్యాండ్ ఓవర్ చేస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చు. సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్ ఛానల్లో స్పష్టత ఉండాలి, బదిలీలు చేపట్టాలి, అంతర్జిల్లాల బదిలీలు కూడా అవకాశం కల్పించాలి అని కోరుకుంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను దున్నే చోట కోడలమని మేసే చోట దూడలము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాబట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగంలో పునఃసమీక్షించాలి, ఉద్యోగ సంఘాలను వెంటనే చర్చలకు పిలిచి ఈ విషయంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గడిచిన మాసం అంటే గడిచిన నెల రోజులుగా 2 సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాము. మాతో కలిసి వచ్చినటువంటి గత సమావేశంలో 18 సంఘాలు, ఈరోజు సమావేశంలో 20 సంఘాలు, మొత్తం కలిపి 26 సంఘాల వరకు మేము అందరి తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఇంటర్నల్గా మేము సమ్మతి తెలియజేసుకొని ఈరోజు ఒక కార్యాచరణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఐకాస ఎందుకు ఏర్పడింది? ఈ ఐకాస ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా గత 6 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు, తీవ్ర ఇబ్బందులుగా, ఒక ద్వితీయ శ్రేణి క్యాడర్గా ఎన్నో ఇబ్బందులు, మహిళా ఉద్యోగులకైతే వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుగా పరిణమించినటువంటి మ్యాటర్నిటీ లీవుల నుంచి చైల్డ్ కేర్ లీవుల వరకు హక్కుగా ఉన్నటువంటి లీవులు కూడా ఇవ్వకుండా, సండేస్ అని లేకుండా పూర్తి స్థాయిలో చాలా మండలాల్లో చాలా ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు చాలామంది సచివాలయ ఉద్యోగులు కూడా తమ ప్రాణాలని అర్పించడం జరిగింది. మరి ఇదంతా ఎంతకాలం ఇలాగా సచివాలయ ఉద్యోగులు అనేవారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి? ఇలా మేము ఆలోచించే క్రమంలో మాకు ఉన్న ప్రధాన సంఘాలతో పాటుగా కలిసి వచ్చిన అన్ని సంఘాలని కలుపుకొని మేము ఈరోజు ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ముందుకు వచ్చి మా సమస్యలన్నీ కూడా నెరవేరుస్తుందని మాకు పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క మనోభీష్టం మేరకు ఈ జేఏసీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న 1,40,000 మంది ఉద్యోగుల మనోభీష్టాల మేరకు ముందుకు ఖచ్చితంగా సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థికేతర విషయాలని సంబంధించి మొన్న రీసెంట్గా రేషనలైజేషన్ మీద ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, దాని తర్వాత సభ్య సంఘాలు వినతి పత్రాలు అందజేయడం, వాళ్ళు కూడా ఉన్నతాధికారులు ఏం చెప్పారంటే చాలామంది వస్తున్నారు, చాలా వినతి పత్రాలు ఇస్తున్నారు, మీరందరూ కూడా ఐక్య కార్యాచరణ సమితిగా అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా మాకు హెచ్చరించారంటే ఈ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఒకసారి మనందరం కూడా ఆలోచించి అందరం కూడా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని చెప్పి అందరం తెలుసుకొని ఇక్కడ ఒక అజెండా పెట్టుకొని ఆ అజెండాయే ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం ప్రథమ అజెండాగా మేమందరం కూడా నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగులందరూ కూడా గమనించాలి, మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థికేతర విషయాలు కూడా ఖచ్చితంగా ఈ ఐకాస సాధిస్తుంది. ఉన్న పెద్ద నాయకులందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా అవసరమైతే అందరినీ కూడా వారి యొక్క సహకారం తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా ఉద్యోగుల యొక్క మనోభీష్టం మేరకు ఈ ఐకాస పనిచేస్తుందని, రాష్ట్రంలో ఎవరి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు ఈ ఐకాస అనేది ఏర్పడలేదని చెప్పి ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగి గమనించి మాకు మీరు సహకారం అందించడం ద్వారా ఖచ్చితంగా మన రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థకి కావలసినటువంటి అన్ని హంగులు మనమే సమకూర్చుకునేలాగా ప్రభుత్వంతో మాట్లాడి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జేఏసీలోని ఆర్గనైజింగ్ సెక్రటరీగా కిషోర్ అప్పికట్ల అని నేను మాట్లాడుతున్నాను. ఈరోజు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు, అదే ఉద్యోగపరమైన సమస్యలు, అలాగే మానసికమైన ఒత్తిళ్ళు, అలాగే అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అనేకసార్లు ఈ 5 సంవత్సరాల్లో అనేకసార్లు పై అధికారులకు వినతులు ఇచ్చుకోవడం జరిగింది. అలాగే మంత్రివర్యులకు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఇచ్చినప్పటికి కూడా మరి ఏ సమస్య మాకు సాల్వ్ కాలేదు. ఇక మీదటైనా కానీ, ఎందుకంటే అనేక సంఘాలుగా మేము ఉండడం వల్ల మాకు అది సాధ్యాలు కాలేదనుకుని ఈరోజు జేఏసీగా అందరం కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. సో మేము ఇప్పుడు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, జేఏసీగా ముందుకు ఎంతవరకు అంటే ఎంతకైనా కానీ ముందుకు సాగాలని, ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపడానికి, ఆత్మాభిమానాన్ని పెంచడానికి. ఎందుకంటే ఈరోజు హక్కులు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి, కానీ ఆత్మధైర్యం దెబ్బతీసే పరిస్థితులు ఈరోజు గ్రామవార్డు సచివాలయ వ్యవస్థలో ఏర్పడినని ప్రతి ఒక్క ఫంక్షనరీస్, అంటే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల్లో 19 రకాల శాఖలు పనిచేస్తున్నాయి. సో వారందరిలో ఏ ఒక్కరిలో కూడా మేము గొప్ప అనేది లేదు. ప్రతి ఒక్కరిలో వారి యొక్క వేదన అయితే దాగి ఉంది. సో ఆ వేదనని ఎలాగ బయటికి తీయాలి, వాళ్ళని ఎలాగ మనం ముందుకు నడపాలి అనే దాని మీద జేఏసీ అనేక సార్లు చర్చించుకుని, ఎవరెవరిని కలవాలి, పై అధికారులను కలవాలి, ఏం కలవాలి ఏంటో చూసి తర్వాత కార్యాచరణ మేము కొనసాగిస్తాం. అది కూడా మీడియా మిత్రుల సాక్షిగా మళ్ళీ మీకు కలిసి మా కార్యాచరణ ముందు ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకు, ఇక్కడ నాతోటి ఉద్యోగులకు అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి సుంకర. నేను మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 55/2023 ప్రతినిధిగా ఇవాళ జేఏసీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. వరుసగా 2వ సమావేశంలో 26 సంఘాలు పాల్గొని ఎన్నిక కాబడిన జేఏసీ వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడ్డామండి. సో ఇవాళ కరెంటు ప్రధాన ఇష్యూస్ అయిన ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఏదైతే రేషనలైజేషన్ అంటూ ప్రకటించడం, సో మా ఉద్యోగుల్లో అందరిలో ఒక అలాంటి అలజడి మేల్కొనిందండి. సో అందువల్ల మేము ఇండివిజువల్గా కాకుండా, ఎవరికి వారు అసోసియేషన్స్గా కాకుండా అందరం కలిసి కట్టుగా ఒకే తాటి మీదకి వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టత కోరుచున్నాము. సో రేషనలైజేషన్, మల్టీపర్పస్ అండ్ టెక్నికల్ అండ్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా మమ్మల్ని విభజించడం జరిగింది. అండ్ వాటి మీద మాకు ఎలాంటి ఇంకా స్పష్టత రాలేదు. సో ఈ జేఏసీ ద్వారా మేము ప్రభుత్వాన్ని వాటి మీద, ఆ అంశాల మీద స్పష్టత కోరుతున్నామండి. మమ్మల్ని మల్టీపర్పస్గా చేసిన లేదా మమ్మల్ని రేషనలైజేషన్ ప్రాతిపదికన మా సర్ప్లస్లోకి నెట్టిన, మమ్మల్ని ఏ శాఖల్లో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, మెర్జ్ చేస్తారు, అక్కడ మాకు ఏంటి సర్వీస్ రూల్స్ ఏంటి, మా ప్రమోషనల్ ఛానల్ ఏంటి, మా భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారిపోయిందండి వాళ్ళందరికీ. సో ఇంత గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులందరూ 5 ఏళ్లుగా మేము ఎంతో సర్వీస్ చేశాము. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ సర్వీస్ చేయడానికి ఇంకా ముందున్నాం. పెద్ద వాలంటీర్గా కూడా ఇవాళ మేము పిలువబడుతున్నాము. సో ఇంత చేస్తున్నా కూడా మమ్మల్ని విడదీసి మాకు ఏ న్యాయం చేయబోతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము ఈ జేఏసీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన రిందుకి నాకు థ్యాంక్ యూ.